మన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో రకరకాల మూలికలను ఉపయోగించి రోగాలను నయం చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయుర్వేదంలో అన్ని సమస్యలను తగ్గించడానికి ఉపయోగించే అరుదైన మూలికలు కొన్ని మాత్రమే ఉంటాయి. సో ఈ రోజు మనం అలాంటి ఒక అరుదైన ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకోబోతున్నాం. అదే ద్రోణ పుష్పి లేదా తుమ్మికూర. హిమాలయాలతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పెరిగే ఈ మూలిక మొక్కను చిత్ర సుప, చిత్రపత్రిక, గోమ మధుమతి, తుంబై ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం లుకాస్ ఆస్పెరా. ప్రజలు ఈ మూలికను చాలా కాలంగా రక్తహీనత నుంచి కామెర్ల వరకు వివిధ ఆరోగ్య సమస్యలకు సహజ ఔషధంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ ద్రోణ పుష్పి బాడీలో నొప్పి లేదా వ్యాధులకు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ తో పోరాడుతుంది. కాబట్టి జాయింట్స్, రక్తం, లివర్ లో ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్, రక్తహీనత, కామెర్లు వంటి వాటిని తగ్గించడంలో ద్రోణ పుష్పి చక్కగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ మూలిక